పాండురాజు దిగ్విజయం చేయాలని సంకల్పించాడు. అతడు భీష్మాదులైన పెద్దలు అన్నగారైన ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని చతురంగ బలాలతో చైత్రయాత్రకు బయలుదేరతాడు. బ్రాహ్మణులు మంగళాచారం చేసి ఆశీర్వదించారు. పాండురాజు మొదటగా తమకు శత్రువు అయిన దశర్ణ రాజుపైకి దాడికి వెళ్ళాడు. అతన్ని ఓడించి అనంతరం విజయాన్ని పొందడంలో ప్రసిద్ధుడైన వీరుడు మగధరాజు యొక్క గృహానికి వెళ్లి అతనిని సంహరించాడు. అక్కడి నుండి అంతులేని సంపదలను వాహనాలను తీసుకొని విదేహపై దండెత్తాడు. అతన్ని కూడా ఓడించి తరువాత కాశీ, కుంభ, పుండ్ర మొదలైన దేశాల మీద విజయకేతనం ఎగరవేశాడు. అనేక రాజులు పాండురాజుతో పోరాడి నష్టపోయారు. వారందరూ ఓడిపోయి తనని భూమండలానికి చక్రవర్తిగా అంగీకరించారు. అంతేకాదు మణిమాణిక్యాలు, ముక్త ప్రవరాలు, వెండి బంగారాలు, ఆవులు, గుర్రాలు, రథాలు మొదలైనవి కానుకలుగా పంపారు. పాండురాజు అవన్నీ తీసుకొని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. క్షేమంగా తిరిగి వచ్చిన పాండురాజును భీష్ముడు హృదయాలింగనం చేసుకున్నాడు. అతని కళ్ళలో ఆనంద బాష్పాలు నిలిచాయి. పాండురాజు తాను తెచ్చిన ధనమంతా భీష్మునికి నాయనమ్మ అయిన సత్యవతీ దేవికి సమర్పించాడు. తల్లి ఆనందానికి అవధులు